వార్తలు నాకు వస్తున్నాయి. వార్తలంటే దేనిలో ఉండాలి? ఆంధ్రజ్యోతిలో వచ్చింది. ఆయన ఎవరు? రాధాకృష్ణ గారు. రాధాకృష్ణ గారి పేపర్లో ఇవాళ చాలా ఫ్రంట్ పేజీలో ఒక కాలం ఇచ్చి అంబటి ఏదో అన్నాడు. అంబటి ఏమిటిది అని నా మీద చాలా ఎలిగేషన్స్ పెట్టారు. ఆ ఎలిగేషన్స్ ఏంటి? జగనన్న కాలనీస్లో ప్రభుత్వానికి భూమి ఇచ్చేటప్పుడు నీలాంటి రైతు దగ్గర నుంచి 10 లక్షలు కొనుక్కుని ప్రభుత్వానికి 30 లక్షలకు అమ్మి 20 లక్షలు కొట్టేశానంట మొత్తం కాలనీల్లో. అది ఒక ఆరోపణ. అదేవిధంగా పోలీసులు ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు లంచాలు తీసుకున్నానంట. ఇది ఒక ఆరోపణ. అక్కడ మాకు చిన్న చిన్న క్వారీలు ఉన్నాయి, ఏదో సున్నపురాయి, దాని దగ్గర 10 కోట్లు సంపాదించానంట. లెక్కేసుకుంటూ వచ్చారు. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఏమో వేశాడు ఇత్తనం. ఈ ఇత్తనం కూడా ఎక్కడి నుంచి వచ్చింది తెలుసా? మన లోకేష్ గారి దగ్గర నుంచి వచ్చింది. లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు కలిసి ఇత్తనం తయారు చేశారు. ఆ ఇత్తనాన్ని రాధాకృష్ణ గారు ఆయన పేపర్లు వేశాడు. దానికి నీళ్లు పోస్తున్నాడు. ఎవరు? TV5 బిఆర్ నాయుడు ఇవాళ నీళ్లు పోశాడు. రేపు ఎరువేస్తాడు. ఎవరు? కిరణ్ గారు. ఈనాడు ఆయన ఎరువేస్తాడు. ఎరువేసేది పువ్వు కాసిందంటారు. ఆ పువ్వును తీసుకెళ్లి ఎక్కడో చూపించే ప్రయత్నం. ఇలాంటి పిచ్చి వేషాలకు భయపడటానికి మేము సిద్ధంగా లేవని కూడా మనవి చేస్తున్నా. చూడు ఎంత పండగ చేసుకున్నారు, నీకు చూపిస్తా. తీసుకొచ్చా. TV5 ఆంధ్రజ్యోతి పేపర్లోనేమో పొద్దున్న వేస్తాడు. TV5లో 1 కాదు 2 కాదు అంబటి అవినీతి చిట్టా సంబరం చేసుకుంటున్నాడు. ఇదొకటి. ఇవాళే ఇవన్నీ కూడా ఆంధ్రజ్యోతిలో ఏం కానీ ఇదొకటి. బాబోయ్ ఇన్ని స్కాముల బయటపడ్డ అంబటి అరాచకం. బాబోయ్ ఇన్ని స్కాముల అంబటి రాంబాబు బండారం బయటపడిపోయింది. తేల్చేశాడు బిఆర్ నాయుడు. ఇక దొంగ తేల్చేశాడు. ఇంకోటి కామెడీ, భలే కామెడీగా, అబ్బా అంబటి దొరికేశాడు, అబ్బా అంబటి దొరికేశాడు. పట్టేసుకున్నారు నన్ను. ఇది చూడండి, జగనన్న కాలనీలో ఆంబోతుల మేత. ఆంబోతులు అంటే ఎవరో ఆంబోతులు? అసలు బిఆర్ నాయుడు కన్నా పెద్ద ఆంబోతు ఎవరు ఉన్నారా? అసలు చంద్రబాబు నాయుడు కన్నా పెద్ద ఆంబోతు ఎవరు ఉన్నారా? ఎక్కడ పడితే అక్కడ మేసే బ్యాచ్ కదా ఇది. అసలు మిమ్మల్ని ఆంబోతులు అంటే చాలా పొరపాట్లే. ఆంబోతులకు ఆవుల్ని సప్లై చేసే బ్యాచ్ ఇది. ఎవరు? బిఆర్ నాయుడును చంద్రబాబు నాయుడును. మీరు నన్ను పట్టుకుంటారు, పట్టుకొని చూస్తాను. అంబటి ఆత్రం పెట్టారు. ముహూర్తం పెట్టారని నాకు ఏం మర్డర్ చేసేస్తారా? జైలు వేసేస్తారా? నా ఆత్రం అంట ముహూర్తం పెట్టి. ఇవన్నీ TV5. ఇవాళ TV5 వరకే చూసాం. రేపు మా కిరణ్ బాబాయ్ వస్తాడు. ఈనాడు రామోజీరావు గారు అబ్బాయి. అసలు మీకన్నా అవినీతి పరులు ఎవరున్నారయ్యా? రామోజీరావు కన్నా అవినీతి పరుడు, రాధాకృష్ణ కన్నా అవినీతి పరుడు, బిఆర్ నాయుడు కన్నా అవినీతి పరుడు, చంద్రబాబు కన్నా అవినీతి పరుడు, లోకేష్ కన్నా అవినీతి పరుడు ఎవడున్నాడు చెప్పండి? నన్ను అవినీతి పరులు అంటారా? నిరూపించండి, చూస్తా. అది ఎంతవరకు నిజమో. విజిలెన్స్ ఎంక్వైరీ చేశారంట, నాకు తెలుసు. విజిలెన్స్ ఎంక్వైరీ చేస్తారు. 1000కి ముందే విజిలెన్స్ ఎంక్వైరీ రిపోర్ట్ రెడీ అయి ఉంటుంది. ఏం అనుమానం లేదు. 1000కి ముందే రిపోర్ట్ రెడీ చేసి ఉంటారు. ఇవన్నీ నిజమేను. అంబటి రాంబాబు గారు అన్యాయాలకు పాల్పడ్డాడు, అంబటి రాంబాబు గారు వసూలు చేసేశారు, అంబటి రాంబాబు గారు అంత అవినీతి పరులు లేడు. విజిలెన్స్ రిపోర్ట్ తయారైపోద్ది. ఆ విజిలెన్స్ రిపోర్ట్ చూసంగానే ఏం చేస్తారు? ఏసీబీకి వేసేస్తారు. ఇదేగా తంతు, మోడ్ ఆఫ్ ఆపరేషన్. ఏసీబీ ఎంక్వైరీకి వేసాం అంబటి మీద. ఏసీబీ బోర్డు బయలుదేరతాడు రాంబాబుని పట్టుకుందామని. పట్టుకుంటారు. ఏం చేస్తారు? అరెస్ట్ చేస్తారు, లోపల పెడతారు. ఇదేగా. ఇంతకన్నా చేయగలుగుతారా మీరు? నేను మనవి చేస్తున్నా, ఒకటే చెప్తున్నా, దేనికైనా సిద్ధపడే రాజకీయాల్లో ఉన్నాం. భయపడటానికి సిద్ధంగా లేవని కూడా మనవి చేస్తున్నా. దేనికైనా భయపడటానికి సిద్ధంగా ఉంటే ఇవాళ రాజకీయాల్లో ఉన్నాం మేము. మా మీద మీరు కక్ష తీర్చుకునే కార్యక్రమం చేస్తారు. ఇంకా కొన్ని ఉంటాయి యూట్యూబ్లు. అంబటికి అరెస్టుకు రంగం సిద్ధం. పండగ చేసుకుంటున్నారు వీళ్ళ దుంపదేగా. ఇప్పుడు అసలు కేసు పెట్టగానే ఇంత పండగ చేసుకుంటున్నారే. అరెస్ట్ చేస్తే ఎంత పండగ చేసుకుంటారో చేసుకోండి. నేను ఒకటి మనవి చేస్తున్నా, దేనికి భయపడి మేము రాజకీయాలు చేయదలుచుకోలేదు. స్ట్రైట్ ఫార్వర్డ్ గా చేయదలుచుకున్నాం. నేను అవినీతి పరుణ్ణి కాదో, లేదు జగనన్న కాలనీలో డబ్బులు తీసుకున్నానో లేదో, ట్రాన్స్ఫర్ల దగ్గర డబ్బులు తీసుకున్నానో లేదో, సున్నపరాయిలో డబ్బులు తీసుకున్నానో లేదో. ఇంకోటి చెప్పాడు, కోడి పందాలు ఆడించానంట, పేకాట ఆడించానంట. అసలు నా టైంలో కోడి పందెం లేదు, పేకాట లేదు నా కాన్స్టిట్యున్సీలో. బ్యాండ్. సచ్ ఏ పర్సనాలిటీ నాది. పండగ చేసుకుంటున్నారు వార్తలు రాసుకుని. పండగ చేసుకోండి. అరే సిద్ధమయ్యా మేము దేనికైనాను. సిద్ధంగా ఉండే ఈ రాజకీయాల్లో ఉన్నాం. నేను ఒకటి మనవి చేస్తున్నా, దేన్నైనా ఎంజాయ్ చేస్తా. కేసు పెడతారా? ఐ కెన్ ఎంజాయ్. అరెస్ట్ చేస్తారా? ఐ కెన్ ఎంజాయ్.
దేన్నైనా ఎంజాయ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. మిస్టర్ లోకేష్, మిస్టర్ చంద్రబాబు ఈ ఉన్నారు, ఈ త్రయం, కిరణ్, ఈనాడు, TV5, బిఆర్ నాయుడు, ఆంధ్రజ్యోతి, వేమూరు రాధాకృష్ణ, ఈ 5 కలిసి చేస్తున్నారు మమ్మల్ని. చేసుకొని చూస్తాం. మీ 5 సంగతి రాబోయే కాలంలో ప్రజలు తేలుస్తారని కూడా ఈ సందర్భంగా చేస్తాం. బతికితే హీరోగా బతకాలని నిర్ణయించుకున్నాం తప్ప పిరికివాడుగా బతకాలని నిర్ణయించుకోలేదు. మీరు వేసే ప్రతి అడుగు నాకు తెలుసు. మీరు ఇరిగేషన్ లో కూడా ఎతుకుతున్నారు. ఎతుక్కోండి, ఎవరినో పట్టుకోండి, వాడి చేత స్టేట్మెంట్ ఇచ్చుకోండి, మరో కేసు పెట్టుకోండి. దేనికైనా సిద్ధంగా ఉన్నామయ్యా. తెగించున్నాం. ఏం చేస్తాం? మీకు తెగించడానికి సిద్ధంగా ఉన్నాం. లేకపోతే రాజకీయాలు చేయలేము. లేకపోతే రోజు ఎంట పడతారు మా మీద. చూస్తాం దాని సంగతి ఏంటో. న్యాయస్థానాలు ఉన్నాయి, న్యాయస్థానంలో తేల్చుకుంటాం, జైల్లో తేల్చుకుంటామని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఇలాంటి పిచ్చి వేషాలు వేసేటటువంటి లోకేష్ కి, చంద్రబాబు నాయుడు గారికి చెప్తున్నా, జాగ్రత్తగా ఉండండి. అనవసరంగా అన్యాయంగా కేసులు పెట్టి మీరు చాలా మంది లోపలేస్తున్నారు. నన్ను కూడా వేయాలనుకుంటున్నారు. వేసుకోండి, నేను చూస్తానని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను.